నిన్న వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి ఈ నెలాఖరులాగా జనసేనలో చేరబోతున్నారు. బందరులో భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభకు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించబోతున్నారు. బాలశౌరి పవన్ కళ్యాణ్ సమక్షంలోనే జనసేనలో చేరాలని బాలశౌరి నిర్ణయించుకున్నారు. బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా జనసేన తరపున పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం వినిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, నిన్న వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి నెలాఖరులోగా జనసేనలో చేరబోతున్నారు. ఆయన జనసేన నుంచి ఆ పాత్ర ఎలా ఉండబోతోంది? అయితే మీకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏ తేదీన జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? ఝాన్సీరాణి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి ఈ నెలాఖరులోగా జనసేన కండువా కప్పుకోబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన స్పష్టమైన హామీ జనసేన నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగానే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేయడానికి సిద్దమవుతా ఉన్నారు. దీనికి సంబంధించి జనసేనకు స్పష్టమైనటువంటి హామీ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ 2024 ఎన్నికల్లో తిరిగి ఆయన అక్కడే మచిలీపట్నం పార్లమెంట్ పరిధి నుంచే పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే జనసేనలో చేరటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మచిలీపట్నం వేదికగా ఈ నెలాఖరులోగా ముహూర్తం చుట్టి పవన్ కళ్యాణ్ తేదీలను చూసుకుని తర్వాత మచిలీపట్నంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం, ఉన్నటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ పోగు చేయడం, అక్కడ ఉన్న ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ కూడా ఆ బహిరంగ సభకి ఆహ్వానించడం, బాలశౌరితో పాటు ఇంకా పెద్ద ఎత్తున జనసేనలోకి జాయిన్ అయ్యేటటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి బాలశౌరి కింద యంత్రాంగం అంతా కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. మొత్తమే చూస్తే ఈ నెల 18వ తేదీ 21వ తేదీ మంచి ముహూర్తాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించినటువంటి అయితే 18వ తేదీన కదలరా కార్యక్రమం గుడివాడలో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత 21 కానీ అదేవిధంగా 27వ తేదీన కానీ మచిలీపట్నంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం, దానితో పవన్ కళ్యాణ్ ఆ బహిరంగ సభకు ఆహ్వానించి అక్కడి నుంచి జనసేన తరపున ప్రచార కార్యక్రమాలు గానీ మిగతా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలనేటటువంటి కార్యాచరణతో వల్లభనేని బాలశౌరి ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తారు. ప్రధానంగా బాలశౌరి గతంలో తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ నుంచి. దానికి ముందు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. 2013లో బాలశౌరి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2019లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే గడిచిన 4.5 ఏళ్లుగా అనేక రకాలైన అవమానాలు ఎదురైనాయి, అనేక రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయి. అక్కడ ఉన్నటువంటి పార్టీ పరంగా కాకుండా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా తనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆ నియోజకవర్గాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని అక్కడ ఎదురైనటువంటి అవమానాలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఏమాత్రం అధిష్టానం పట్టించుకోకపోగా వాటిని ప్రోత్సహించే దిశగానే వ్యవహరించడం వల్లే తాను పార్టీ మారినట్టు కూడా సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం వల్లభనేని బాలశౌరి పూర్తిగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు, జనసేనలో జాయిన్ అవుతున్నట్టు స్వయంగా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి బాలశౌరి మచిలీపట్నం పార్లమెంట్ కి వైసీపీ కొత్త వ్యక్తులు చూసేటటువంటి ప్రక్రియ చేపట్టింది. బాలశౌరికి ఏ విధమైనటువంటి వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి కావాల్సిన ఏ విధమైన హామీ ఇవ్వనటువంటి నేపథ్యంలో తనకు సీటు రాదనేటువంటి భావన ఉంది. దీంతో పాటు గడిచిన 4.5 ఏళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గం, పెడన నియోజకవర్గం, అదేవిధంగా అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలతో బాలశౌరికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్టు, ఇదే విషయాన్ని పూర్తిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు, అధిష్టానం కూడా వీటిని సాల్వ్ చేసేటటువంటి ప్రక్రియ ఏ కోశాన చేయలేదు. కాబట్టి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నటువంటి బాలశౌరి తనకు 24 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ తరపున వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉండదని చెప్పేసి తేలింది. వివిధ అభ్యర్థుల్ని కొత్త వ్యక్తులను చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ
పార్టీ మారటానికి, అదేవిధంగా 2024లో కూడా మచిలీపట్నం వేదికగానే జనసేన నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా బాలశౌరి కాపు సామాజిక వర్గంలో అతిపెద్ద నాయకుడు. అదేవిధంగా ఢిల్లీ రాజకీయాల్లో కూడా ఆయన అనేక రకాలైనటువంటి కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతమైన కీలకమైన నేతగా ఢిల్లీ లాబియింగ్ లో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. బాలశౌరి పోషించే పాత్ర పట్ల కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆయన అనుసరించేటటువంటి వాతావరణం నేపథ్యంలో బాలశౌరి మొత్తం కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే దిశగానే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో కాపు ఓటింగ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన కూడా అక్కడి నుంచి ఆయన పోటీ చేసే దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్